రాజు ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వచ్చి రేఖ ఐశ్వర్యకు షాక్ ఇచ్చిన ఇందు అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇందురాజ్ ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇందుని దాచిపెట్టాలని అంటే ఎత్తుకుని వెళ్ళిపోవాలని రాజు వాళ్ళనైతే ఐశ్వర్య పురమాయిస్తుంది. ఇంకా స్వాతి అయితే మరొకరిద్దరిని పురమాయిస్తుంది. వాళ్ళు వీళ్ళు ఎదురుపడతారు కానీ ఎవరికి వాళ్ళు కిడ్నాపర్స్ అన్న విషయం తెలుసుకోకుండానే మేనేజ్ చేస్తారు. ఇంకా అదే పార్టీకి వచ్చిన నందు చూసి తనే తన అక్కని అంటే ఇందుయే తన అక్కని తెలుసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడే నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది కానీ తను అసలు ఏ ఉద్దేశంతో ఇంట్లోంచి పారిపోయింది? రేఖ మీద కక్ష తీర్చుకోవడం కోసమే కదా. తను పోలీస్ అయ్యి రేఖ మీద కక్ష తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో బయటకు వచ్చింది కాబట్టి ఆ ఉద్దేశం నెరవేరేంత వరకు నేను వేసుకున్న ముసుగు లోంచి బయటికి రాకూడదు. నేనే నందుని అన్న విషయం బయట తెలియకూడదు బాబాయ్ అంటూ తన బాబాయ్కి చెప్పి ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ కూడా చేసి ఇంకా అక్కడి నుంచి నా ఇందుకైతే బర్త్డే విషెస్ చెప్పి ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా స్వాతి వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడుతూ ఉండగా అదే సమయంలో రేఖకి ఒక కాల్ వస్తుంది మీడియా నుంచి. మేడం, మీడియా నుంచి కాల్ చేస్తున్నాము అనేసరికి మీడియా నుంచి కాల్ చేయడం ఏంటి, మీడియా వాళ్ళు మీరెందుకు ఇక్కడికి రావాలి అని చెప్పాను. కానీ అపర్ణ గారు మీడియా వాళ్ళ సహాయం కోరారు. నా మనవరాలికి అన్యాయం జరుగుతుందని, నా మనవరాలికి న్యాయం చెయ్యమని చెప్పడంతోనే ఇంకా మీడియాని కోరడంతో మీడియా వాళ్ళంతా బయలుదేరాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మేడం, ఏం చేయమంటారు? ఒక మాట మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీ గురించి నాకు తెలుసు. ఆ ఇంట్లో మీ పొజిషన్ గురించి కూడా నాకు ఇంతకు ముందు ఒకసారి చెప్పారు. ఆ ఉద్దేశంతోటే, మీ ఉప్పు తిన్న విశ్వాసంతోటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏం చేయమంటారు అనేసరికి నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, మిగిలిన వాళ్ళెవరికి మీడియా వాళ్ళకి లీక్ చేయనందుకు అని చెప్పనేసరికి సరే అని ఇంకా రేఖ చాలా కోపంగా అక్కడ పార్టీ అంతా జరుగుతూ ఉండగా ఇందు వాళ్ళని వేరే చోటకి పిలుస్తుంది. వేరే చోటకి పిలిచి ఇందు వాళ్ళకి అసలు ఏం అనుకుంటున్నారు? ఇందు, నా వెనక గోతులు తీస్తున్నారు కదా. నువ్వు కావాలని సంతకం పెడతానని పుట్టినరోజని పార్టీ ఇచ్చేసరికి నేను మంచిదాన్ని అని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పటికీ నేను మంచిదాన్ని కాదు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీ ఆస్తి కోసమే నేను గత 15 సంవత్సరాల నుంచి కాపు కాసుకొని కూర్చున్నాను. 15 సంవత్సరాల నుంచి కూడా మిమ్మల్ని మేపుకుంటూ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకుంటూ వస్తే మీరు మీ ఇష్టానుసారంగా మీడియాకు లీక్ చేసి నన్ను ఆస్తి నాకు సొంతం కాకుండా చెయ్యాలని చూస్తారా? నా నుంచి మీరు తప్పించుకుందామన్న ఉద్దేశంతోనేనా ఇదంతా చేశారు? ఎప్పటికీ అది జరగదు ఇందు. ఇప్పటి వరకు మిమ్మల్ని బ్రతికించి ఉంచడం అనవసరం. నువ్వు సంతకం పెట్టినా పెట్టకపోయినా మీ తాతయ్య వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అంటూ మాట్లాడేసరికి ప్లీజ్ ఆంటీ, వద్దంటీ, నేనేమి అలా తొందరపాటు నిర్ణయం తీసుకోలేదంటీ, ప్లీజ్ ఆంటీ, వద్దంటీ అంటూ ఎంతగానో బ్రతిమాలుతూ ఇంకా సంతకం పెట్టాలి అన్న సమయంలో పెడతానంటీ అని చెప్పనేసరికి వేలిముద్రే కదా, తను చదువుకోలేదు అన్న విషయమే తెలుసు కదా ఇందుకి, అదే రేఖకి. మొత్తం అన్ని ఏర్పాటు చేయడంతో వేలిముద్ర వేసేద్దాం అనుకునేసరికి ఆల్రెడీ స్వాతి పురమాయించిన రౌడీలు ఇద్దరు కూడా అన్ని జ్యూస్ గ్లాసుల్లోని మత్తుమందు వేసేశారు కదా. సో అన్ని జ్యూస్ గ్లాసుల్లో మత్తుమందు వేసేయడంతో వాళ్ళకి కరెక్ట్గా ఇందు వేలిముద్ర వేద్దాము అనుకున్న సమయంలో అందరికీ కూడా మైకం కమ్మి పడిపోతారు. పడిపోయేసరికి ఇదేంటి ఇలా మైకం కమ్మి పడిపోయారు? రాజు, పద, ఇదే సరైన సమయం, ముందు తనని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అక్కడి నుంచి చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోతాడు రాజు. అయితే ఆ తీసుకువెళ్ళిపోతుంది రాజు అన్న విషయం ఇందుకు తెలుసు. కానీ తను పురమాయించిన రౌడీలు కనిపించలేదు కాబట్టి ఎవరొకరైనా సరే తనను కాపాడుతున్నారు అన్న ఉద్దేశంతో చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయి బయట కారు ఉంది కదా, వీళ్ళ కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి ఎవరు మీరు, నన్నెందుకు తీసుకొచ్చారు అనగానే మిమ్మల్ని ఐశ్వర్య కిడ్నాప్ చేయమని చెప్పిందనేసరికి ఐశ్వర్యనా అనగానే అవును, మీరు సంతకం పెడితే
డబ్బులు వస్తాయంట కదా, మాకు 10 లక్షల రూపాయలు కావాలి, అందుకే మిమ్మల్ని దాచిపెట్టి తీసుకొచ్చాము అనేసరికి, అంటే మీరు నన్ను అక్కడికి కిడ్నాప్ చేయడం కోసమే వచ్చారా అనగానే, అవును కిడ్నాప్ చేయడం కోసమే వచ్చాను, మీరు ఎక్కడ వేలు ముద్ర వేసేస్తారేమో, మేము అనుకున్న ప్లాన్ మొత్తం ఆ వట్రప్లాప్ అవుతుందని ఎంతో కంగారు పడ్డాను, కానీ ఈలోపు మీరు అందరూ మత్తు వచ్చినట్టుగా పడిపోయారు అనేసరికి, అది నేను తీసుకొచ్చిన కిడ్నాపర్ల వల్ల జరిగిన విషయం అనేసరికి, అంటే మీరు కూడా కిడ్నాపర్స్ని చేసుకున్నారా అని చెప్పాను. కానీ అవును, మా తాతయ్య మా అమ్మ మా నానమ్మ అక్కడ బందీలుగా ఉన్నారు, ఆస్తి మొత్తం మాదే, అసలు నా పేరు మీద ఉండాల్సిన ఆస్తి నా 18వ పుట్టినరోజు నాడు తను సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే మా తాతయ్యని మా నానమ్మని చంపేస్తాను అని బెదిరించడం వల్ల ఇదంతా చేశాను అనేసరికి, నాకు ఈ విషయాలేమీ తెలియదు ఇందు గారు, నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? నా కోసం మీ ప్రాణాన్ని రిస్క్లో పెట్టలేను, ఆ పేపర్సు ఆ ఆస్తి మీకు కాకుండా పోతే మళ్ళీ మీ నానమ్మ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా, ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించి నేను ఎప్పుడూ లాభం పొందాలని అనుకోలేదు, నన్ను క్షమించండి ఇందు గారు అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనేసరికి, ఒరే ఎక్కడికో ఎందుకురా, ముందు ఇక్కడి నుంచి ఏదైనా సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళు, తనని అక్కడే ఉంచు, అంతే తప్ప వాళ్ళ ఇంటికి పంపించొద్దు, తిను ఇంటికి తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ నానమ్మను తాతయ్యను ఆ రేఖ ఏమీ చేయదు, తిను ఇంటికి వెళ్ళి ఒక సపోర్టుతో ఇంటికి వెళ్తేనే కదా వాళ్ళ నానమ్మను తాతయ్యను కాపాడుకోగలుగుతుంది, పైగా ఆస్తిని కూడా కాపాడుకోగలుగుతుంది, అందుకే తనని ఏదైనా సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళు అని చెప్పి, ఇంకా లక్కీ అయితే అక్కడి నుంచి రాజ్కి ఇందుని అప్పగించేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి సేఫ్ ప్లేస్ అంటే ఎక్కడ, ఏ ప్లేసు అని ఆలోచించేసరికి సడన్గా ఒక సినిమా గుర్తొస్తుంది. అవును, ఒక్కటి సినిమా, ఆ సినిమాలో వాడింట్లోనే అమ్మాయిని దాచిపెడతాడు కదా, నేను అలానే నా ఇంట్లోనే దాచిపెడతాను, సేఫ్ ప్లేసు అదే, అంతకు మించిన సేఫ్ ప్లేస్ అంటే కష్టమే, నాకు మాత్రం ఎవరున్నారు, ఎక్కడ దాచిపెట్టాలి, మరి ఆ ఐశ్వర్య అడిగితే ఏం చెప్పాలి, ఏమో నాకేం తెలుసు, ఇందు ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలీదు అని చెప్తాను, దానికి నేనెందుకు సహాయం చేయాలి, అది నాకేమవుతుంది అన్న ఉద్దేశంతో రాజు అయితే ఉంటాడు. ఇంకా అలా ఉన్న రాజు హిందూని సరాసరి ఇంటికి తీసుకువెళ్ళాలంటే నైట్ అవ్వాలి, నైట్ అయితేనే కదా ఇంట్లోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందని లేట్ నైట్ వరకు కూడా పడుకోకుండానే వాళ్ళ ఇంటికి బ్యాక్ డోర్ ఉంటుంది, ఆ బ్యాక్ డోర్ నుంచి వెళ్తే తన రూమ్ వస్తుంది, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి, ఒరే నేను చాలా ఆలస్యంగా ఇంటికి వస్తాను, నాన్నకు తెలిస్తే చివాట్ల వర్షం కురిపిస్తాడు, దయచేసి బ్యాక్ డోర్ తీసి ఉంచవా అని చెప్పనేసరికి, సరే బ్యాక్ డోర్ తీసి ఉంచుతాను, నువ్వు వచ్చేసే అన్నయ్య అని వాడు కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి బ్యాక్ డోర్ తీసేసి ఉంచాను అని మెసేజ్ చేయడంతో, చేసిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని మెసేజ్ చేస్తాడు. చేసిన ఒక అరగంటకి రండి ఇందు గారు అనేసరికి, మీ ఇంటికంటే మీకు రిస్క్ ఏమో కదా రాజు గారు అని చెప్పి అనగానే, నాకేమీ రిస్క్ కాదు, ముందు పదండి వెండికి వెళ్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము అనేసరికి, మీ అమ్మ వాళ్ళు మీ రూమ్లోకి రారా? మా రూమ్లోకి ఎవరూ రారు, నేను మాత్రమే రూమ్లో ఉంటా, నా రూమ్ అంతా గత్రగా ఉంటుందని చెప్పి రూమ్లో ఉండను నేను అని చెప్పాను. కానీ మరి రూమ్ క్లీన్ చేయడానికైనా వస్తారు కదనేసరికి, రూమ్ క్లీన్ చేయడానికి కూడా వచ్చినా ఎలాంటి రిస్క్ లేకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను కదా, రండి అని లోపలికి తీసుకువెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చోట టెడ్డీ బేర్లు అన్నీ కూడా నిలబెట్టుండేసరికి, ఇవేంటి ఇన్ని టెడ్డీ బేర్లు ఉన్నాయి, నాకు చిన్నప్పటి నుంచి కూడా టెడ్డీ బేర్లు అంటే ఇష్టం, ప్రతి బర్త్డేకి కూడా మా అమ్మ వాళ్ళని టెడ్డీ బేరే గిఫ్ట్ ఇమ్మని అడిగేవాడిని అని చెప్పాను. కానీ అదేంటి టెడ్డీ బేర్లు అంటే అమ్మాయిలకు కదా ఇష్టం, అబ్బాయిలు మీకు ఇష్టమా అని చెప్పాను. కానీ స్లోగా చిన్నగా మాట్లాడండి, మా నాన్న వసలే పాము చెవులు, ఎక్కడ ఏ చిన్న శబ్దం వచ్చినా మా నాన్నకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇందు గారు, అందుకే చాలా స్లోగా మాట్లాడుకోవాలి మనం, లేదంటే మా నాన్నకు తెలిసిపోతుంది అని చెప్పి రాసి చెప్పడంతో, ఇప్పుడు మీకు ఆకలిస్తుంది కదా, నేను వెళ్ళి భోజనం పెట్టి తీసుకొస్తానని బయటకు వచ్చి చూసేసరికి భోజనం పెడతారు. భోజనం ఉంటుంది టేబుల్ మీద.
ఒరే రాజు, ఆలస్యంగా వచ్చావు కదా, భోజనం పెట్టుకు తిను అని మా అమ్మ చెప్పేసరికి మా అమ్మకు నేను వచ్చానని పసిగట్టేసింది. సర్లే నువ్వు పడుకో అమ్మా అని చెప్పి భోజనం రాజు కాస్త రైస్ పెట్టి తీసుకుని వెళ్ళి భోజనం చెయ్యండి అనగానే ఇంకా భోజనం చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉండేసరికి ఎప్పుడు కూడా అంత అంటే రుచికరమైన అమ్మ చేతి వంట అంటే ఎవరికైనా బాగానే నచ్చుతుంది కదా. సో అంత రుచిగా తిన్నది లేదు. ఎప్పుడూ కూడా మిగిలిపోయినవన్నీ తినడమే కదా వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి ఎంత కోట్ల ఆస్తున్నా కానీ ఆ రేఖ సరిగ్గా తిండి కూడా తిననిచ్చేది కాదు కదా. సో భోజనం కంగారుగా చేసేసరికి ఎక్కిళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. గబగబా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి తల మీద కొట్టి మంచినీళ్ళు తాగిచ్చేసరికి స్లోగా తినండి ఇందు గారు, ఎందుకంత కంగారు పడతారు, ఇక్కడికి ఎవరూ రారు. ఆ రేఖ గారు వస్తారనుకుంటున్నావా? ఎవ్వరూ రారు, మీరు నిశ్చింతగా ఇక్కడ ఉండొచ్చని. ఇంకా ప్రతిరోజు కూడా రాజు చాలా శ్రద్ధగా చూసుకునేసరికి ఎప్పుడు మీరు నాకు ఇలానే సపోర్ట్గా ఉంటారా అని చెప్పి ఇంకా ఇందు అడుగుతుంది. ఎప్పుడు మీకు సపోర్ట్గానే ఉంటాను అనేసరికి మనం పెళ్లి చేసుకుందాం అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. మనం పెళ్లి చేసుకోవడమా అని చెప్పాను కానీ, అవును, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నా పక్కన తోడుగా ఉంటారు కదా, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తోడుగా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఒక్కదాన్ని వెళ్ళినా మా ఆంటీ నన్ను బ్రతకనివ్వదు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావంటుంది, లేదా మా తాతయ్య వాళ్ళని బెదిరించైనా సరే నా చేత సంతకం పెట్టించుకుంటుంది. మరి నేను అలా సంతకం పెడితే ఆస్తి మొత్తం వాళ్ళ సొంతం అయిపోతుంది కదా. అందుకే మీ సహాయం నాకు కావాలి. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పనేసరికి, ఎందుకంటే రాజ్కి కూడా ఇందు మీద ప్రేమ కలుగుతుంది. కానీ తన ఫస్ట్లో చూడగానే అందాల రాక్షసి అనుకున్నాడు కదా. కానీ తన ఆస్తిని అంతస్తును చూసే ఇలా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నది అన్న ఉద్దేశం వస్తుందన్న కారణం చేత చెప్పడు. ఇందు కూడా రాజు తన మీద చూపిస్తున్న కేరింగ్కి ఇష్టపడుతుంది. తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. ఆశపడ్డంతో ఇంకా తను పక్కన ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు అన్న ఆలోచనకొచ్చిన ఇందుకి పెళ్లి చేసుకోమని అనగానే సరే చేసుకుంటాను అని చెప్తాడు. చెప్పేసేసరికి ఈ గదిలోంచి బయటికి వచ్చి అమ్మ, నాన్న, తమ్ముడు అని ముగ్గురిని కూడా మంచం మీద కూర్చోబెడతాడు. ఏంట్రా అని చెప్పనేసరికి, మీ ముగ్గురికి ఒక విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది. నేను ఆ అమ్మాయికి ప్రతి క్షణం సపోర్ట్గా ఉండాలి. నా సపోర్టు తనకు ఎంతైనా ఉంది. నేను పెళ్లి చేసుకుంటాను తనని అనేసరికి, ఎవర్రా అమ్మాయి, ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, అసలు ఎవర్రా ఇష్టపడ్డావు, నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు అనగానే, ఇన్ని రోజులు నేను ఇష్టపడ్డాను కానీ తను ఏమనుకుంటుందా అని నేను చెప్పలేదు నాన్న, ఇప్పుడు మీకే చెప్తున్నాను అనేసరికి, ఇంతకీ ఎవరా అమ్మాయి అనగానే, ఒక్క నిమిషం అని చెప్పి ఇంటి బయటే నిలబడిందా ఏంటి అని అనుకుంటూ, ఇంట్లోకి మామూలుగా అయితే ఇంటి బయటికి వెళ్ళాలంటే బయటికి డోర్ ఉంటుంది, ఇంటి బయటికి డోర్ లోపలికి వెళ్లకుండా ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంటి లోపలికి వెళ్ళి తన రూమ్లోకి వెళ్తాడు. అదేంట్రా, ఏమన్నా వస్తువా ఏంటి గదిలోకి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే గదిలోంచి చేయి పట్టుకుని తీసుకొస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. కూర్చున్న వాళ్ళ కాస్త అందరూ లేచి నిలబడతారు. ఇదేంటి, గదిలోంచి తీసుకొచ్చావేంట్రా అంటే, ఇన్ని రోజులు ఈ అమ్మాయి అనగానే, అవునమ్మా, ఇన్ని రోజులు ఈ అమ్మాయి గదిలోనే ఉంది. ఈ అమ్మాయి చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. ఆ ప్రాబ్లంలోంచి బయటికి తీసుకురావడం కోసమే నేను తనని తీసుకొచ్చాను. తినని నేను ఇష్టపడుతున్నాను, తను కూడా నన్ను ఇష్టపడుతుంది అనేసరికి, ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాలి అనగానే, మా పెద్దవాళ్ళతో మాట్లాడడానికి అవకాశం లేదండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మీరు పెళ్లి చేస్తే చాలు. మా ఇద్దరి పెళ్లి మా పెద్దల అంగీకారం ఉన్నా లేకపోయినా మీ ఇద్దరి అంగీకారంతో పెళ్లి జరిగితే చాలు. దయచేసి నా ఇబ్బందిని, నా పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ చేతులు జోడించేసేసరికి, ఏమంటావు అని చెప్పి భార్య వంక చూడగానే, మీ ఇష్టమండి, అమ్మాయే ఇష్టపడుతుంది కదా, పైగా అమ్మాయికి 18 సంవత్సరాలు నిండే కదా, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి పెళ్లి చేసేద్దామండి అని చెప్పాను. కానీ సరే అని మరుసటి రోజు ఉదయాన్నే పంతులు గారిని రమ్మని చెప్పి పంతులు గారితో ముహూర్తం పెట్టించి గుడిలోనే సింపుల్గా జరిపించేద్దాము అనగానే, సరే మీ ఇష్టం రా అని చెప్పి గుడికి తీసుకువెళ్ళి
ఇద్దరు కూడా పెళ్లి పీటల మీద కూర్చుని ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో నేను మా ఇంటికి వెళ్తాను అనగానే, అదేంటమ్మా ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నావు కదా, మరి ఇప్పుడు ఇంటికి వెళ్తానంటున్నావేంటి అంటే, మీ ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళు అనగానే, వెళ్ళాలమ్మా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, మేము వెళ్ళొస్తాము, మళ్ళీ తిరిగి వస్తాము అని చెప్పి రాజు ఇందు ఇద్దరు చెయ్యి పట్టుకుని సరాసరి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తారు. అప్పటికే అపర్ణని ఇటు సుభాష్ని చిత్రహింసలు పెడుతుంది రేఖ. చిత్రహింసలు పెట్టేసేసరికి ఇంకా వీళ్ళిద్దరూ కారులోంచి చెయ్య పట్టుకుని దిగి రావడంతో ఐశ్వర్య చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను అడిగితే కిడ్నాప్ చేయలేదు, నాకు తెలీదు, నేను అక్కడి నుంచి పారిపోయాను అని చెప్పాడు. మరి ఇదేంటి, ఈ అమ్మాయి హిందూని వీడి పెళ్లి చేసుకుని వచ్చాడు అంటే ఆస్తి కోసం ఇదంతా చేశాడా ఏంటి అన్న ఉద్దేశంతోనే ఏంటి ఏం చేసావు అని చెప్పి ఇందు పక్కనుండగానే రాజుని నిలదీస్తుంది ఐశ్వర్య. ఇదంతా నీకు అనవసరం, చెప్పినా నీకు అర్థం కాదు, ముందు నీ పని నువ్వు చూసుకో, అడ్డు తప్పుకో అంటూ పక్కకు తోసేసి గుమ్మం దగ్గరికి వెళ్ళి నానమ్మ అంటూ పిలవడంతోనే గదిలో ఉన్న అపర్ణ ఇందు మాట వినిపించేసరికి గబ్బగబ్బా వచ్చేస్తుంది. అమ్మ ఇందు అనుకుంటూ వచ్చేసరికి రాజుని చూసి అలా స్టన్ అయిపోతుంది. నాన్న స్వరాజ్ అని చెప్పి గబగబా దగ్గరికి వచ్చేసరికి, తను నీకు తెలుసా నానమ్మ అని చెప్పాను కానీ, తను ఎవరనుకుంటున్నావు? నీ బావ. మీ నాన్నని ఎప్పుడూ చూడలేదు అని అన్నావు కదా. మీ నాన్న రూపం ఈ తిన రూపం రెండు ఒకటే. తిని స్వరాజ్ నా కూతురు కొడుకు అని చెప్పనేసరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వీళ్ళమ్మ వాళ్ళు అని చెప్పాను కానీ, అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఈ తిను తప్పుపోయాడు. తను ఎటు వెళ్ళిపోయాడో ఏంటో తెలీదు. బహుశా అప్పుడు ఏదైనా గాయం తగిలుండొచ్చు, లేదా చిన్నతనంగా ఉండడంతో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు లేకపోవచ్చు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండగానే, ఎవరు వచ్చారు అపర్ణ ఆంటీ అని చెప్పి అనగానే పక్కకు తప్పుకోవడంతో ఎదురుగుండా రాజ్ కనిపిస్తాడు. కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేఖ. పక్కనే ఇందు కూడా కనిపించేసరికి ఇద్దరు పెళ్లి దండలతో రావడం చూసిన వాళ్ళు చూసి షాక్ అవుతుంది. పెళ్లి చేసుకుని వచ్చావా ఇందు అనగానే, అవునంటీ, మీరు నేను వచ్చినా ఎలాగా మా నానమ్మను మా తాతయ్యను ప్రాణాలతో మిగిలించరు, నేను వచ్చేంత వరకు వాళ్ళని బ్రతకనిస్తారు అన్న ఉద్దేశంతోనే నేను ఇన్ని రోజులు ఇంటికి రాలేదు. నేను పెళ్లి చేసుకుని ఎవరో అనుకుని పెళ్లి చేసుకున్నాను, ఇష్టపడ్డాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, తను ఎవరో కాదు, నా సొంత బావ అన్న విషయం నాకు అర్థమైందనేసరికి భావన అని చెప్పాను కానీ, అవును సొంత బావ అన్న విషయం తెలిసింది అని చెప్పి ఇందు చెప్పేసేసరికి ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా మేము నీ ఆస్తి మీద ఆశ పెంచుకున్నదంతా అడియాసలైపోయినట్టేనా అంటూ ఇందు రేఖ మాట్లాడిన మాటలకు, అడియాసలేంటంటే మీరేమన్నా కష్టపడి సంపాదించారా? ఇన్ని సంవత్సరాలు పవర్ ఆఫ్ పటాని పేరుతో మా ఆస్తిని మీరు బాగానే వాడుకున్నారు కదా. మా తాతయ్యకు ట్రీట్మెంట్ చేయించకుండా, మా నానమ్మని జాగ్రత్తగా చూసుకోకుండా, నన్ను నా చెల్లిని చదివించకుండా, నా చెల్లిని నన్ను చిత్రహింసలు పెడితేనే కదా నా చెల్లి ఇంట్లోంచి పారిపోయింది. అన్ని బాధలు పెట్టిన మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారా? మీరు ఇంత బాగా చూసుకోవడం వల్ల మీకు ఆస్తిని అప్పగించాలా? ఎవరాస్తిని ఎవరికి అప్పగించాలా అంటే, ఈ ఆస్తి అంతా మా తాతయ్య, మా ముత్తాతయ్య, మా నానమ్మ వాళ్ళది. వాళ్ళ ఆస్తిని తరతరాలుగా వస్తుంది, ఆ తర్వాత వారసత్వం మాది. మేమే ఈ ఆస్తిని అనుభవిస్తూ ఎంతోమంది పేదలకు మేము మార్గదర్శకంగా మారాలి, వాళ్ళ ఆశయాలకు మేము ధీటుగా నిలబడాలి. మీరు ఆస్తిని సొంతం చేసుకుంటాను అంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఆస్తి మాది, ఎవరూ సొంతం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు అని మాట్లాడేసరికి, అది కాదు ఇందు, ఇన్ని సంవత్సరాలుగా అనగానే, ఇంకా చాలు నానమ్మ వెళ్ళి హారతి తీసుకురాను కానీ, అలాగే ఇందు అని గబగబా వంటగదిలోకి వెళ్ళి హారతి తీసుకొచ్చి ఇద్దరికి హారతి ఇచ్చి మరి కుడికాలు లోపల పెట్టి రామ్మ ఇందు అనేసరికి ఇద్దరు అడుగు లోపల పెడతారు. లోపల పెట్టడంతో, వెళ్ళండి ఆంటీ, ఇంకెందుకు ఇక్కడే నిలబడ్డారు, దుకాణం సర్దేయండి,
ఇందు నా భార్యని మీరు ఏమి అనడానికి వీల్లేదు. తను ఇప్పుడు మేజర్ అయింది కదా అని సంతకం పెట్టించుకుందామో అనుకుంటున్నారేమో. మా అమ్మమ్మ మా తాతయ్యని చూసుకోవడానికి నేనొచ్చాను. హిందూ పక్కన భర్తగా ఇంటి వారసుడుగా నేను నిలబడ్డాను. అప్పుడే చిన్నతనంలోనే మీ అమ్మని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన వాణ్ణి. మిమ్మల్ని వదిలేస్తానని ఎలా అనుకున్నారు? ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి పెట్టేదే లేదు. మీరు మీ అదుపాజ్ఞల్లో ఉంటే చాలా మంచిది అని చెప్పి రాజ్ కాస్త వెళ్ళి హాల్లో కూర్చుంటాడు. ఏయ్, వెళ్ళి కాఫీ తీసుకురాను కానీ నేనా అంటుంది భ్రమరాంబ. మరి నువ్వు కాకపోతే ఎవరు తీసుకొస్తారు? వెళ్ళి కాఫీ చేసి తీసుకురానేసరికి ఇంట్లో ఉండాలి అనుకుంటే ఇంటి పనులు చెయ్యాలి, లేదు అంటే ఇంటి నుంచి మూటా ముళ్ళు సర్దుకుని వెళ్ళిపోవడమే అని చెప్పనేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు భ్రమరా? వెళ్ళు కాఫీ అంటే తీసుకురా, లేదా మూటా ముళ్ళు సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోదామా? శేషు అనగానే మూసాం, ఇక మీదట మూసుకునే ఉంటాం. నాతో పాటు నువ్వు కూడా ఇంట్లో ఉండాలో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలో ఆలోచించుకోవాలి కదా మనం. ఎందుకంటే మన పరిస్థితి కుడుతులో పడ్డ ఎలకలా తయారైంది కదా. ఎన్ని రోజులు ఆస్తి వచ్చేస్తుంది, రేఖ నీకేదో ముట్ట చెప్పేస్తుంది అని ఇన్ని సంవత్సరాలు గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్నావు. ఇప్పుడు ఇంకా పరిస్థితి లేదు కదా. ఎప్పుడు సర్దుతావో దుకాణం సర్దుకుని వెళ్ళిపోవడమే మంచిది, లేదంటే అందరూ కలిసి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తాము. ఇన్ని సంవత్సరాలుగా హిందూ మీద నువ్వు కక్ష తీర్చుకున్నది, హిందూని బాధ పెట్టింది, హిందూని వాళ్ళ నానమ్మని వాళ్ళ తాతయ్యని నోటుకొచ్చినట్టల్లా మాటలనింది. దేన్ని వాళ్ళు మర్చిపోరు కదా, అన్నింటినీ వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కాబట్టే తర్వాత దానికి తగినట్టుగా నీకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. అవన్నీ రాకూడదంటే వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందేమో అని చెప్పనేసరికి, అది కాదండి అనేసరికి, చెప్తున్నాను కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. పరిస్థితులు మనకు అనుగుణంగా ఉండాలి, ధీటుగా ఉండాలి అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది. సర్దే దుకాణం సర్దేసేయి. ముందు అల్లుడు గారికి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా, అది చాలా మంచిది. లేదంటే అల్లుడు గారు చూసావా ఎలాగున్నారో, తుప్పు రేగొడతారని. కానీ కరెక్ట్గా చెప్పావు మామ, నువ్వు ఏ మామవో కానీ అనగానే నేను నీకు సపోర్ట్గా ఉండే మామనే అల్లుడు అని చెప్పి, రా మామ అయితే నువ్వు కూడా ఇలా నా పక్కన కూర్చో, అత్త 2 కాఫీ అర్జెంటు అని చెప్పనేసరికి అలాగే వెళ్తున్నాను అనేసరికి, ఇందు నువ్వు లోపలికి వెళ్ళు, తాతయ్య వాళ్ళని చూసుకో, ఇక్కడ పరిస్థితి అంతా నేను చక్కబెడతాను. ఎన్ని రోజులు నిన్ను నోటుకొచ్చినట్టు అన్న వాళ్ళందరి నోరు మోయిస్తాను. నేను వచ్చాను కదా, నేను వచ్చాక ఇంకా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు. అందరికీ కూడా తగినట్టుగా నేను సమాధానం చెప్తాను కదా. నువ్వు కూల్గా ఉండిందు, నువ్వేం టెన్షన్ పడకు, కూల్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి రాజ్ అయితే ధైర్యం చెప్పేసేసరికి అలాగే బావా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇందు. అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు ఇందు అనగానే, ఆ రోజు కరెక్ట్గా వేలు ముద్ర వేసే సమయానికి అందరూ జ్యూస్ తాగుండడంతో కళ్ళు తిరిగి పడిపోయారు కదా. ఆ తర్వాత నేను బావతో వెళ్ళాను, బావే నన్ను తీసుకువెళ్ళాడు. జరిగిన విషయం అంతా తెలుసుకున్న తర్వాత నాకు హెల్ప్ చేయాలనుకున్నాడు. వాళ్ళింట్లోనే సుమారు 3 నెలలు వాళ్ళింట్లోనే ఉన్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అనుమానం రాలేదు. తర్వాత నేను తను నా మీద చూపిస్తున్న కేరింగ్కి నాతో జీవితాంతం ఉంటావా అని అడిగాను. ఉంటాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పి పెళ్లి చేసుకుని సరాసరి ఇక్కడికే బయలుదేరే వచ్చాం నానమ్మ అంటూ విషయం అంతా చెప్తుంది. అంటే నువ్వు సరైన వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అపర్ణ అనేసరికి, నాకు తెలియకుండానే మా అమ్మ నాకు సహాయం చేసిందనమాట, మా అమ్మ నాకు సపోర్ట్గా ఉందన్నమాట అని చెప్పి ఇందు అయితే అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ